ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని చెమూమియాపేటలో శ్రీ రామచంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 9వ తేదీ గురువారం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సీత, రామ, లక్ష్మణ, హనుమంతుల విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, మాతృకా పూజ, ఋత్విక్వరణము, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన ఇవన్నీ మొదలైన పూజలన్నీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా అంకురారోపణ, ఉత్సంగ్రహణము, అలాగే సర్వతో భద్రమండల దేవత ఆవాహన, అలాగే వాస్తు మండల ఆరాధన, ఆ యొక్క విగ్రహములకి జలాధివాసం అనగా నీళ్ళల్లో ఆ యొక్క విగ్రహాల నుంచి కూడా ఉంచి ఆ యొక్క విగ్రహములకి వివిధ మంత్రోచ్చారణలతో పరీక్షాధికారాలను కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకి ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి హోమాలు, గణపతి హోమము, లక్ష్మీనారాయణ హోమము, రుద్రహోమము, రామతారక మంత్రంతో హోమమంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంకాలం 5 గంటలకి విశేష ద్రవ్యములతో ఆ యొక్క విగ్రహములు ఏదైతే ప్రతిష్టకు సిద్ధంగా ఉన్నటువంటి విగ్రహములకి 108 కలశములతో మహాస్నపనము అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంతా కూడా విశేష ద్రవ్యములతో అభిషేకం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్న కాలంలో ఏదైతే ఆ యొక్క ప్రతిష్టా విగ్రహము దేవతామూర్తులు ఉన్నాయో అవి గ్రామారహణ అనగా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంకాలం యథావిధిగా మరల యాగశాలలో షోడశోపచార పూజలు, అలాగే విశేష ద్రవ్యములతో ఆ యొక్క విగ్రహములకి అభిషేకమంతా కూడా చేసి రేపు రాత్రికి ఆ యొక్క దేవతామూర్తులని శయ్యాదివాసమంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. చతుర్వేద స్వస్తి, అలాగే మహామంగళహారతితో రేపు సాయంకాలం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అలాగే మరునాడు గురువారం ఉదయం 7:30 ఆ యొక్క రామచంద్రస్వామి వారి గర్త పూజలు, అలాగే ముహూర్త సమయానికి యంత్ర ప్రతిష్టాపన, 8 గంటలకి విగ్రహ ప్రతిష్టాపన, ఆ తదుపరి ప్రాణ ప్రతిష్టాపనంతా కూడా నిర్వహించుకొని 10:30 మహాపూర్ణాహుతి కార్యక్రమంతో తదుపరి కళ్యాణ మహోత్సవం, రామచంద్రస్వామి వారికి కళ్యాణ మహోత్సవం, ఆ తదుపరి మహాకుంభాభిషేకంతో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పూర్తి అవుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని రామచంద్రస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. చెమ్మియాపేట 45 డివిజన్లో ఉన్న గ్రామ ప్రజలు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ రామాలయం నిర్మించడం జరిగింది. అందరూ ఆరోగ్యాలతో అత్యవసరంతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమం జయవంతం చేయమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు మధ్యాహ్నము, మొన్నాడు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొన్నాడు లాస్ట్ ఊరేగింపు ఉంటుంది. అందరూ రాజు దాతలకు అందరికీ వందనాలను పేరు పేరున ఆ శ్రీరాముల వారు వాళ్ళ కుటుంబాలకు చల్లగా దీవించి వాళ్ళకు ఆశీస్సులు ఇవ్వాలని మరింతగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.